హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖలో ఫుడ్ చెకింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి రాత పరీక్ష లేదండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. జీతం 30,000 రూపాయల వరకు ఇస్తారు. పూర్తి డీటెయిల్స్ చెప్తాను, చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే. అలాగే ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మే బీ పోస్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే వేరే రాష్ట్రాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు కానీ సెలెక్ట్ అయ్యే పని అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. పోస్ట్ పేరు వచ్చేసి హాస్పిటాలిటీ మానిటర్స్ అండి. మొత్తం 43 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా. ఇందులో 4 ఓబీసీ బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ కూడా ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ మీకు ఏంటంటే వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. రాత పరీక్ష లేదు, వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మీకు సెలక్షన్ అయితే ఉంటుంది. సో 30,000 రూపీస్ పర్ మంత్ మీకు ఏంటంటే శాలరీ పే చేయడం జరుగుతుంది. సో ఈ 30,000తో పాటు మీకు చాలా రకాల అలవెన్సెస్ కూడా మీకు అడిషనల్గా వాళ్ళు కల్పిస్తారు. మరి వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఫుల్ టైం బీఎస్సీ ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే బీబీఏ లేదా ఎంబీఏ చేసిన వాళ్ళు, బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ సైన్స్ చదివిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇవి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఫ్రెషర్ క్యాండిడేట్స్కి కూడా, అంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు. సో 27 ఇయర్స్, సో యూఆర్ కేటగిరీ వాళ్ళకి ఏజ్ లిమిట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళందరికీ ఏంటంటే ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకి అయితే 5 ఇయర్స్ ఉంటుంది రిలాక్సేషన్. ఓబీసీ అయితే 3 ఇయర్స్ వరకు ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. సో వాకిన్ ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చేసి మీకు హైదరాబాద్లో అయితే ఉంటుందండి. ఐఆర్సిటీసీ సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్, ఫస్ట్ ఫ్లోర్, ఆక్స్ఫర్డ్ ప్లాజా, సరోజినీ దేవి రోడ్, సికింద్రాబాద్ 500003. ఈ లొకేషన్లో మీకు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మీకు వాకిన్ ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం చూసుకుంటే ఈ నెల 12వ తేదీ అండ్ 13వ తేదీ, అంటే 12, 13 మార్చిన మీకు సో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు అయితే మీకు ఈ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఈ లొకేషన్లో. సో ఈ పోస్ట్కి ఏంటంటే మీరు ఆఫ్లైన్ విధానంలోనే అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే 4వ పేజీలో వీళ్ళు అప్లికేషన్ ఫామ్ని అయితే అటాచ్ చేశారండి. సో ఈ మీరు ప్రింట్అవుట్ తీసుకోండి ఈ అప్లికేషన్ని. రైట్ సైడ్ పైన బాక్స్లో మీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అనేది అంటించండి. ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర మీ ఫుల్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో, ఫాదర్ లేదా స్పౌజ్ నేము, కేటగిరీ, ప్రజెంట్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్. సో ఇవన్నీ డీటెయిల్స్ మీరు నీట్గా ఫిల్ చేసేసేయండి. ఓకేనా. ఫిల్ చేసేసి దీంతోపాటు ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు సో 1 సెట్ జెరాక్స్ కాపీస్, అలాగే 2 రీసెంట్ సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి తీసుకుని అటెండ్ అవ్వాలి. ఓకేనా. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకోవాలి. ఒక సెట్ జెరాక్స్ కాపీస్ తీసుకొని, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి తీసుకొని మీరు ఇంటర్వ్యూ ఆ టైంకి అయితే అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో మీకు 30,000 రూపీస్ పర్ మంత్ శాలరీ అని చెప్పాను కదా. దాంతోపాటు మీకు డైలీ అలవెన్స్ 350 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లాడ్జింగ్ ఛార్జెస్ 240 రూపీస్, నేషనల్ హాలిడే అలవెన్స్ ఎన్హెచ్ఏ 384 రూపీస్, మెడికల్ ఇన్సూరెన్స్ 1400 రూపీస్ పర్ మంత్. సో ఇలా మీకు అదర్ అలవెన్సెస్ కూడా అయితే ఉంటాయి. మరి వర్క్ ఏంటి సార్, స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటి అని చూసుకుంటే, రెస్పాన్సిబుల్ ఫర్ ద సూపర్విజన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్, క్వాలిటీ అండ్ సర్వీసెస్ ఇన్
నామినేటెడ్ మొబైల్ క్యాటరింగ్ యూనిట్స్. సో ఇప్పుడు మనకి వందే భారత్ ట్రైన్స్, మెయిల్, ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్, టీఎస్‌వీఎస్ అని ఉన్నాయి గదా! టూరిస్ట్ ట్రైన్స్, భారత్ గౌరవ్ ట్రైన్స్ అనేసి ఎక్సెట్రా. సో ఇక్కడేంటంటే మీరు ఫుడ్ ప్రొడక్షన్ అండ్ దాని క్వాలిటీ ఎలాగుంది అనేది సూపర్వైజ్ చేయాలి. వాటిని చెక్ చేయాలనమాట. సో ఇలాంటి వర్క్ అయితే మీకుంటుంది. ఒక 11 పాయింట్స్ వరకు ఇక్కడ రాసున్నారు. మీరు చెక్ చేయండి. సో మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఏంటి అని చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్‌గా ఐఆర్‌సీటీసీ నుంచి అయితే రావడం జరిగింది. ఐఆర్‌సీటీసీ అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. సో ఇది మనకేంటంటే పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ అండి. అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద అయితే పనిచేస్తూ ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూకి ద్వారా హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. సో ఇదేంటంటే మీకు కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు. ఒక 2 ఇయర్స్ పాటు. సో ఆ తర్వాత 1 సంవత్సరం వరకు మీకు ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుంది మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి. సో అఫీషియల్‌గా మార్చి 1వ తేదీన ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి అప్లికేషన్ ఫామ్‌ని ప్రింటౌట్ తీసుకొని ఈ నెల 12, 13వ తేదీన ఈ లొకేషన్‌కి మీరు గాని వెళ్ళినట్లయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు ఈ నోటిఫికేషన్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ.